శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చదముషారుగా ఆమేన్. హల్లెలూయా. చపలుషారుగా హల్లెలూయా. చాలా విలువైన దేవుని మాటలను దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. దేవుని సముఖంలో గడిచిన కొన్ని దినాల నుంచి ఒక విలువైన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. మరొకసారి మన మూల వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుని సముఖంలో ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. ప్రకటన పుస్తకము 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. జీవ వృక్షమునకు అధికారము కలిగిన వారై గుమ్మముల గుండా ఆ మహిమ కలిగిన పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. చబలుషారుగా హల్లెలూయా. దేవుని సన్నిధానంలో చాలా జాగ్రత్తగా శ్రేష్టమైన కొన్ని మాటలను మీరు నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి, ఆలకించండి. దేవుని మాటల్లో ఒక మహిమ కలిగిన రాకడకి ఎత్తబడే ఒక గుంపును, అది ప్రపంచమంతటిలో సిద్ధపడుతున్నటువంటి ఒక సంఘపు యొక్క సమూహాన్ని నూతన యెరూషలేము అను పట్టణముతో పోల్చబడింది. ఆ పట్టణం ఎత్తబడే గుంపుకు సూచన. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఆ గుంపులో ఆ మహిమ కలిగిన రాకడలో ప్రవేశించగలిగి దేవుని ముఖకాంతిలో ఆయన సన్నిధిలో నిలవబడగలిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ వారి జీవన విధానం, వారి ఆత్మీయ ప్రయాణం ఎలా ఉండాలి అనంటే గుమ్మముల గుండా వారి ప్రయాణం చేయాలి. గుమ్మము గుండా ప్రయాణం చేయకుండా ఆ పట్టణములోకి ఒక వ్యక్తి ప్రవేశించడం అసాధ్యం. ఆ పట్టణములోకి ప్రవేశం ఎలా ఉంది అనంటే గుమ్మముల గుండానే వెళ్ళాలి అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో గడిచినటువంటి వారంలో నేను మీకు చాలా విషయాలు నేను మీకు గుర్తు చేశాను. దేవుని సన్నిధానంలో ఆ గుమ్మములు ఏంటో, ఆ గుమ్మపు యొక్క అనుభవాలు ఏంటో అవన్నీ చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు నేను గడిచిన వారం మీకు చెప్పాను. ఏంటంటే నెహెమ్యా కాలంలో శత్రువు యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చేశాడని, అదేవిధంగా కీర్తనకారుడైనటువంటి దావీదు రాస్తూ గుమ్మములు పడిపోయాయని, అదేవిధంగా యెషయా గ్రంథంలో మనం చదివాము గుమ్మాలు విర్రగొట్టబడ్డాయని నేను మీకు చూపించాను. గుమ్మాలు కాలిపోయాయి, గుమ్మాలు దేవుని బిడ్డలారా విర్రగొట్టబడ్డాయి, గుమ్మాలు పడిపోయాయి. ఒక పడిపోయిన గుమ్మంలో నుండి ఒక మనిషి ప్రయాణం చేయలేడు. ఒక గుమ్మం కాలిపోతే ఆ కాలిపోయిన గుమ్మంలో నుండి ఒక వ్యక్తి ప్రయాణం చేయలేడు. ఒక వ్యక్తి గుమ్మం విర్రగొట్టబడితే ఆ గుమ్మాల గుండా ఏ వ్యక్తులు ప్రయాణం చేయడం కుదరదు. అందుకనే శత్రువు ఎప్పుడు యెరూషలేము మందిరాన్ని మీద దాడి చేస్తున్నప్పుడల్లా గుమ్మాల మీదనే అధికంగా దాడి చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపించాను. దేవుని వాక్యం అంటుంది, దైవ నియమం, దైవ క్రమం ప్రకారం ఒక వ్యక్తి ప్రయాణము చేస్తే తప్ప ఆ మహిమ కలిగిన రాకడికి ఒక వ్యక్తి సిద్ధపడలేడు. చాలా జాగ్రత్తగా నా దేవుని మాటలను మీరు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథం ఒక మంచి మాట మీకు మరొకసారి మీకు చదివిపిస్తాను.
కీర్తనల గ్రంథము నేను మీకు చదివిపించాను గడిచిన వారం. ఆ దైవజనుడైనటువంటి దావీదు అంటాడు 122వ కీర్తనలో మొదటి 2 వాక్యాలు మనం చదివితే 122వ కీర్తన మొదటి నుంచి చదువుదాం ఒకసారి. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదాలు నీ గుమ్మాలలో గుండా అడుగులు వేస్తున్నాయి. యెరూషలేమా మేము ఎలా మా ఆత్మీయ యాత్రను మేము కొనసాగిస్తున్నాము అని అంటే, గుమ్మములలో మా అడుగు జాడలు వేస్తూ ప్రయాణం చేస్తున్నాం. గుమ్మముల గుండా ప్రయాణము చేయకుండా మేము యెరూషలేము అనబడుతున్న ఆ మహిమ కలిగిన పట్టణములోకి మా ప్రయాణం మేము చేసే పనిలో లేము. మా ప్రయాణ పద్ధతి ఎలా ఉంది అని అంటే, గుమ్మాల గుండా మేము వెళ్తున్నాము అని అంటాడు. అందుకనే సంఘాన్ని తను ఎలా కట్టాలని ఆశపడుతున్నాడు అని అంటే, సంఘాన్ని ఏ విధంగా ప్రభురాకడకు సిద్ధపరచాలని ప్రభు ఆశపడతాడు అని అంటే, మీకు మరొక మాట నేను చదివిస్తాను. అదే యెషయా పుస్తకము 54వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి మనం చదువుదాం. 10 నుంచి చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నేను నీతో చేసుకున్నటువంటి ఆ ప్రమాణం, నిబంధన తొలగిపోదు. అది సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి ఇదిగో గాలి వాన చేత కట్టబడి ఆదరణ లేక ఉన్నటువంటి సంగమ, నేను నీలాంజనములతో నీ కట్టడాలను నేను కడతాను, నీలములతో నీ పునాదులను నేను వేస్తాను, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మాలను నేను కడతాను. దేవుడు గుమ్మములు ఒక యెరూషలేము పట్టణం అనబడుతున్న సంఘాన్ని ఒక నూతన యెరూషలేము పట్టణముగా కట్టబడాలి. బాగా వినండి. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. మీకు ఒక మాట ఒకసారి చదివిపిస్తాను. అదే ఎఫెసీయులకు రాసిన పుస్తకం. దయచేసి అందరు తీయండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పుస్తకము 2వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చదువుదాం. ఆయన ద్వారానే ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి కాబట్టి ఇదిగో రక్షించబడిన సంఘ బిడ్డలారా, మీరు ఇక మీదట పరాయి వారుగాను పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో ఇదిగో పరిశుద్ధులతో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన మూల పితరులు ఎవరైతే యేసు రక్తంలో కడగబడి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి ఆ పరిశుద్ధులు ఉన్నారే, అక్కడ అంటున్నాడు పరిశుద్ధులతో ఏక పట్టణం. ఇదిగో పట్టణం ఏక పట్టణమును దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా ఇదిగో అపోస్తులను ప్రవక్తలను పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడము ఆయనలో దేవునిలో చక్కగా అమర్చబడి ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయముగా అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఒకసారి మీరు నా వైపు చూడండి. అందరూ ఒకసారి నోరు తెరిచి చెప్పండి, నేను కట్టబడుచున్నాను. ఎవరు కడుతున్నారు మిమ్మల్ని? ఊరికే బిల్డింగ్ తనకు తానే ఇటుక లేసి ఇటుక మీద నిలబడదు. రాయి వెళ్ళి ఒక రాయితో అంటుకట్టబడదు. ప్రపంచంలో ఏ కట్టడమైనా అది ఎవడైనా ఒకడు కట్టే తీరాలి. అవునా కదా? ఏ మనిషి, ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా ఒక కట్టడం అనేది, ఒక కన్స్ట్రక్షన్ అనేది భూమి మీద జరగడం అసాధ్యం. ఇప్పుడు బాగా వినండి, నా వైపు బాగా ఆలోచించండి దేవుని మాటలు. మీరొక దేవుని పట్టణముగా, మీరొక దేవుని మహిమ కలిగిన మందిరముగా మీరు మారాలి. ఇంకా బైబిల్ ప్రకారం చెప్పాలంటే మీరు కట్టబడాలి. ఇప్పుడు కట్టబడాలి అని అంటే మిమ్మల్ని కట్టేవాడు ఒకడు ఉండాలి. ఎందుకు బైబిల్ చెప్తుందంటే, నేను గడిచిన వారాల్లో మీకు చెప్పాను, మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు. ఒక విశ్వాసిగా ఒక రాయివి. నీవు ఒక రాయి, నీవు ఒక రాయి. ప్రపంచంలో యేసు రక్తంలో కడగబడిన ప్రతివాడు ఒక రాయి. ఇదిగో నీవు ఒక రాయిగా అంటుకట్టబడ్డావు. ఇంకో మనిషి దాని మీద ఇంకొక రాయిగా కట్టబడుతున్నాడు. ఒక రాయి మీద రాయి. ఏ విధంగా ఒక జ్ఞానము కలిగినటువంటి మేస్త్రి చక్కగా కడుతూ 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 ఒక అద్భుతమైన నివాసాన్ని ఎలా కడతాడో, నువ్వు కేవలం ఒక రాయివే. ఆ రాయిగా ఉన్న నీవు, నేను, ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులు, అనాదిలో నుండి దేవుణ్ణి వెంబడించిన ప్రతి పరిశుద్ధుడు ఒక రాయి. ఆ రాయిగా మనమందరము ఒక పట్టణముగా కట్టబడుతున్నాము. హల్లెలూయా. ఎలా కట్టబడాలి అంటే, నిన్ను ఒకడు కట్టాలి. ఎవడు కట్టాలి అని అంటే బైబిల్ అంటుంది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు. అంటే మిమ్మల్ని, నన్నైనా మిమ్మల్నైనా ఎవడు కట్టాలి అంటే బైబిల్ అంటుంది, ఎవడో ఒక్కడు వచ్చి మనల్ని నూతన యెరూషలేముగా కట్టడానికి అవకాశం లేదు. నిన్ను ప్రభు రాకడలో ఎత్తబడే ఒక గుంపుగా నిన్ను నన్ను ఎవరో ఒక వ్యక్తి వచ్చి కట్టడానికి కుదరదు. ఎవరయ్యా కట్టగలరు అని అంటే బైబిల్ అంటుంది, దేవుడు ఏ దైవజనున్నైతే, ఏ అపోస్తులత్వము కలిగిన సేవకుడిగా దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, అపోస్తుల బోధ, అపోస్తులు వేసిన పునాదుల మీద నీవు నేను ఒక మహానగరముగా, దేవునికి నివాస స్థలముగా మనము కట్టబడుతున్నాము. హల్లెలూయా. నీకు నీవు ప్రభురాకడకు సిద్ధపడడం అసాధ్యం. నీకు నీవుగా ఎంత రత్నములు కలిగిన, బంగారము కలిగిన, నీలము కలిగిన రాయి అయినా అది ఎవడో ఒక్కడు పొదుగుతే తప్ప అది తనకు తానుగా ఎక్కడికి వెళ్ళి పొదగబడే అవకాశం లేదు. నేనే ప్రభురాకడకు సిద్ధపడతాను అనుకునేవాడు భ్రమపడుతున్నాడు. నిన్ను ఒకడు కట్టాలి. నిన్ను కట్టడానికి నీకు ఒక ప్రతిష్ట కలిగిన దైవజనుని పెట్టాడు. నిన్ను కట్టే పనిలో నిన్ను సవరిస్తాడు. నిన్ను కట్టే పనిలో నువ్వు ఎలా సెట్ అవుతావో, నిన్ను ఎలా సెట్ చేయాలో ఆల్రెడీ నీతోనే ప్రారంభం కాలే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనబడుతున్న మన మూల పితరులు, పరిశుద్ధులందరూ ఆల్రెడీ సగం వరకు. నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు మందిరం, ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాం. 2 ట్రాక్టర్ల లోడ్ ఇటుక వచ్చింది, కట్టేశాం. ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడు ఇంకొక 4 ట్రాక్టర్ల లోడ్ ఇటుక తేవాలి. ఇప్పుడు అందులో దిగిన ఇటుక నాతోనే ప్రారంభమైంది అని అంటే ఏమైనా జ్ఞానం ఉందా? ఆల్రెడీ ఇప్పటికీ 4 ట్రాక్టర్ల లోడ్తో ఇటుక గోడ పెట్టబడింది. నువ్వు ఇప్పుడు వచ్చావు.
నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు ఇంకా నేను సవరించాలి ఉంది, నేను ఇంకా సెట్ చేసేది ఉంది. మనతోనే ప్రారంభం కాలే. మనము కేవలం ఆ కట్టడంలో ఒక ఒక రాయిగా మనం అందులో జత కలపబడుతున్నాము. హల్లెలూయా. ఆ నూతన యెరూషలేము అనబడుతున్న ఆ పట్టణాన్ని ప్రభు నేను ఎలా కడతాను అంటున్నాడంటే, నేను నీ పునాదులను నీలాంజనములతో వేస్తాను. పునాది ఉంటుందా లేదా అమ్మ? పునాది ఉంటుందా లేదా? నీ విశ్వాసానికి, నీ ఆత్మీయతకు ఒక బేసిక్స్ ఉన్నాయా? లేకపోతే అడ్డిగానే ఊగిపోయే మనిషివా? పునాది ఉన్న కట్టడం ఊగదు. పునాది లేకపోతే గాలికి అలాగే ఊగిపోతాది. గాలి ఎక్కడి నుంచి వచ్చినా ఊడిపోతాది. పునాది మీద కట్టబడే ఒక విశ్వాసిగా నీకు పునాదులు ఒక దైవజనుడు వేస్తున్నప్పుడు ఆ పునాదుల మీద గనక నువ్వు కట్టబడితే ఏ పరిస్థితి నిన్ను ప్రభురాకడలో కట్టబడుతున్న మహిమ కలిగిన దర్శనములో నుండి నిన్ను ఎవడు పెకిలించలేడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, సూర్యకాంత మణులతో నేను నీ గుమ్మాలను కడతాను. అంటే ఇప్పుడు పట్టణానికి గుమ్మాలు ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు పట్టణం నువ్వు కట్టబడుతున్నటువంటి ఆ అంతఃపురానికి గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాలు నా ప్రభు కడతానంటున్నాడు. గుమ్మములు లేకుండా ఒక మనిషి నూతన యెరూషలేము అనే పట్టణంగా కట్టబడడం అసాధ్యం. అందుకే గుమ్మములతో మన ప్రయాణం సాగాలి. ఆ గుమ్మములు కలిగిన పట్టణములో నీవు నేను ఒక సజీవమైన రాయిగా అందులో దేవుని బిడ్డలారా స్థిరపరచబడాలి. అందుకే దేవుని వాక్యం గుమ్మాలు ఏంటో, గుమ్మాల గుండా ఎలా కట్టబడాలో మనం అవే అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అదే 62వ అధ్యాయం యెషయా పుస్తకం. ఇవన్నీ మీరు చక్కగా నోట్ చేసుకోండి. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 62 10వ వాక్యాన్ని 9వ వాక్యం చదువుతుండండి ఒకసారి. ధాన్యమును కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించెదరు. పండ్లు కోసిన వాడే ఆ పరిశుద్ధాలయపు మంటపములలో ఇదిగో ఇన్విటేషన్ ఎలా ఉందో చూడండి బ్రదర్. గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవను సిద్ధపరచుడి, రాజ్య మార్గములో చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయండి. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, గుమ్మముల గుండా మీ ప్రయాణము సాగించండి. నా దగ్గరికి రావాలా? ఇదిగో ప్రయాసపడి భారమును మోస్తున్న ప్రజలారా నా దగ్గరికి రండి అని అన్నాడు. నా దేవుని వాక్యం అంటుంది, రేపు దేవుని యొద్దకు చేరే ప్రతి వాడికి లేఖనం బోధిస్తుంది, గుమ్మముల గుండా రండి. మీ ప్రయాణం గుమ్మము లేకుండా, మీకు మార్గము లేకుండా మీరు ప్రయాణం చేస్తే నన్ను చేరుకోలేరు. అందుకే నా దేవుని వాక్యం అంటుంది, గుమ్మముల గుండా మీరు రండి. ఆ గుమ్మముల గుండా వెళ్ళే ప్రయాణాన్ని వాక్యం అంటుంది, అదే రాజ్య మార్గము. హల్లెలూయా. రాజును చేరే మార్గం, రాజును ఎదుర్కొనే మార్గం అది. హల్లెలూయా. అందుకనే ఈ తరములో అపవాది అనబడుతున్న వాడు అనాదిలో నెహెమ్యా కాలములో గుమ్మాలు ఏ విధంగా కాల్చేశాడో, కూలిపోయాయో, విరగొట్టబడ్డాయో, ఒక దేవుని సంఘానికి గుమ్మముల గుండా ప్రయాణం చేసే పద్ధతిని వాడు వెల్లనిస్తలేదు. చాలా మంది ప్రయాణం చేస్తున్నారు దేవుని రాజ్యానికి, కానీ వాళ్ళు ప్రయాణం ఎలా ఉంది అని అంటే గుమ్మముల గుండా ప్రయాణం లేదు. గుమ్మముల గుండా వెళ్ళే ప్రయాణ పద్ధతిని బోధించే సేవకులు లేడు.
ఎలాగైనా ప్రయాణం చేయొచ్చు, ఎలాగైనా బతకొచ్చు అని చెప్పే పద్ధతులు అధికమయ్యాయి. అందుకనే దేవుని వాక్యం అంటుంది ఒక మాట, అద్భుతమైన మాట. ఒకసారి మీరు తీయండి, ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్యం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారు, గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగబడతారు, యథార్థముగా మాటలాడు వారిని హర్షించుకొందురు. చూడండి, ఏ దైవజనుడైతే, ఎదుగో వినండి బ్రదర్, ఏం చేసినా నడుస్తుంది, ఎలాగన్నా నడుస్తుంది, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. యేసుని ఎప్పుడైతే నమ్మావో అప్పుడే నీ బతుకంతా అయిపోయింది, అంతే. ఇక నువ్వేం చేసినా నువ్వు రేపు దేవుని దగ్గర జెండా ఊపొచ్చు అని చెప్పేవాడు మస్తు మంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సువార్తలలో ప్రభు చెప్తాడు, గుడ్డివాడికి త్రోవ చూపలేడు. త్రోవ వాడికే తెలియదు. త్రోవ తెలియని వాడు త్రోవ ఏం చూపిస్తాడు? ఇప్పుడు సమస్య ఏంటి ప్రపంచానికి? ఆమోసు అనాదిలోనే ప్రవచిస్తూ రాస్తున్నాడు, ఏ దైవజనుడైతే గుమ్మములో నిలబడి, ఎక్కడ నిలబడి చెప్పండి, ఎక్కడ నిలబడి? గుమ్మములో నిలబడి గుమ్మమును గురించిన వర్తమానం, ఇలా వెళ్ళాలి, ఇది పద్ధతి, ఇది నియమం, ఇది క్రమం అని గుమ్మములలో నిలబడి బుద్ధి చెప్పేవాడిని ప్రజలు పగబడతారట. అంతే కదా? అది కాదు బాబు పద్ధతి. దేవుళ్ళో బ్రతకడం అంటే అది కాదు. సేవ చేయడం అది కాదు. విశ్వాస జీవితం అంటే ఈ క్రమం కాదు. ఒక దైవికమైన మార్గం ఉంది, ఒక దైవ నియమం ఉంది అని ఎవడైతే గుమ్మముల గుండా ఒక దైవ విలువలతో కూడిన బుద్ధి మాటలు చెప్తాడో ప్రజలకు నచ్చదు. వారి మీద ప్రజలు పగబెట్టుకుంటారు. కారణం వాడు చెప్పే మాటలు, వాడు చెప్పే మాటలు ఖచ్చితంగా ఉంటాయి. వాడు చెప్పే మాటలు కాస్త కఠినంగా ఉంటాయి. నువ్వు ఎటైనా వెళ్ళు, ఎలాగైనా ప్రయాణం చేయొచ్చు అని చెప్పే మాట చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి చెప్పే బోధలలో, అలాంటి చెప్పే వ్యక్తుల దగ్గర వేల మంది ఉంటారు. వేల మంది ఉన్నంత మాత్రాన దేవుని బిడ్డలారా, అవి సరి అయిన మార్గం అనడానికి లేఖనం ఒప్పుకోదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే దైవికమైన విలువలు ఏంటంటే, మనకు ఎవరు కావాలని అంటే గుమ్మములలో నిలబడి చెప్పేవాడు కావాలి. హల్లెలూయా. వాడు గుమ్మములో ప్రయాణం చేస్తాడు, అనేకులను గుమ్మముల గుండా ప్రయాణం చేయమనే చెప్తాడు. ఒకవేళ అలాంటి చెప్పేవారు నీకు పగవాడిగా అనుకుంటే నీకే ప్రమాదం. అలాంటి వారి మీద నువ్వు పగబెట్టుకుంటే నీకే నష్టం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీవు నేను మన ఆత్మీయ ప్రయాణం ఎలా వెళ్ళాలి అని అంటే గుమ్మములలో ప్రయాణం చేస్తూ ఆ నూతన యెరూషలేము మన మహాపట్టణముగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా. నేను గడిచిన దినాల నుంచి నేను మీకు చెప్తూ వస్తున్నాను, ఈ భూమి మీద ఉన్న యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయని. పరలోకంలోకి ప్రయాణమై వెళ్ళే సిద్ధపడే నూతన యెరూషలేము మన మహాపట్టణానికి కూడా 12 గుమ్మాలు ఉన్నాయని చెప్పాను. నేను మీకు 12 గుమ్మముల పేర్లు చెప్తాను, మీరు రాసుకోండి. మనం ఒక్కొక్క గుమ్మాన్ని గురించి చాలా స్పష్టంగా తేటగా మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. మొదటి గుమ్మం పేరు, యెరూషలేము అనబడుతున్న భూమి మీద కట్టబడిన
ఆ గుమ్మాల పేర్లు, మొదటి గుమ్మం పేరు గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం. మీరు జస్ట్ రాసుకోండి. మరుసటి వారం మనం ఒక్కొక్క గుమ్మాన్ని గురించి మనం ఆ దైవికమైన అనుభవాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి గుమ్మం పేరు గొర్రెల గుమ్మం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. రెండవ గుమ్మం పేరు మత్స్యపు గుమ్మము. మత్స్యపు గుమ్మము. సెకండ్ గేట్ మత్స్యపు గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 3వ వాక్యం. ఇవన్నీ మీరు ఈ వారం మిడిల్ డేలో మీరు చదవండి. ఆ తర్వాత మనం ఈ వర్తమానాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు చక్కగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవ గుమ్మం పేరు మత్స్యపు గుమ్మము. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. మూడవ గుమ్మం పేరు లోయ గుమ్మము. లోయ గుమ్మము. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం. మూడవ గుమ్మం పేరు లోయ గుమ్మము. 3వ అధ్యాయం 13వ వాక్యం నెహెమ్యా పుస్తకం. 4వ గుమ్మం పేరు పెంట గుమ్మము. పెంట గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 14వ వాక్యం. 4వ గుమ్మం పేరు పెంట గుమ్మము. 5వ గుమ్మం పేరు దార గుమ్మము. దార గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యం. 6వ గుమ్మం పేరు నీటి గుమ్మము. 6వ గుమ్మం పేరు నీటి గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 26వ వాక్యం. 7వ గుమ్మం పేరు గుర్రపు గుమ్మము. 7వ గుమ్మం పేరు గుర్రపు గుమ్మము. నెహెమ్యా పుస్తకము 3వ అధ్యాయం 28వ వాక్యం. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 28వ వాక్యం. 8వ గుమ్మము తూర్పు గుమ్మము. 8వ గుమ్మం పేరు తూర్పు గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 29వ వాక్యం. 9వ గుమ్మం పేరు మిష్కాదు గుమ్మము. మిష్కాదు గుమ్మము. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 31వ వాక్యం. 10వ గుమ్మం పేరు పాత గుమ్మము. పాత గుమ్మము. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. 11వ గుమ్మం పేరు ఎఫ్రాయిము గుమ్మము. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 16వ వాక్యము. 11వ గుమ్మం పేరు ఎఫ్రాయిము గుమ్మము. నెహెమ్యా 8:16. చివరిగా 12వ గుమ్మం బందీ గృహ గుమ్మము. బందీ గృహ గుమ్మము. బందీ గృహ గుమ్మము. నెహెమ్యా పుస్తకం 12:39వ వాక్యం. హల్లెలూయా. చేద్దాం స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. చపాలం గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు మీరు దృష్టి పెట్టండి. ఈరోజు ఒక గుమ్మాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 12 గుమ్మాలు భూమి మీద ఉన్న యెరూషలేముకి ప్రభు ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక ప్రకారమే దైవజనుడైన సొలొమోను కట్టాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, యెరూషలేము అనే పట్టణం ప్రభురాకడకు సిద్ధపడే ఒక సంఘానికి సూచన. ఆ పట్టణం కట్టబడుతుంది. ఆ పట్టణం ఏమైతుంది? కట్టబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఒక సంఘాన్ని కడుతున్నాడు. సంఘంలో నువ్వు ఒక విశ్వాసమైతే నిన్ను కట్టేవాడే దైవజనుడు. ఏ దైవజనుడు ఒక విశ్వాసికి ఉండడో వాడు ప్రభురాకడకు సిద్ధపడే కట్టడముగా కట్టబడడం
అసాధ్యం. మేస్త్రే లేకుండా నువ్వు 100 ట్రాక్టర్ల కుప్పలు ఇంటి చుట్టూ పోసుకొని చూసుకుంటూ మురిసిపోతే కుదరదు. మేస్త్రి అనేవాడు లేకుండా నీ రంగురాళ్ళు, నీ టైల్స్, నీ ఇటుకలు, నీ బండలు కుప్పలుగా ఉండి రేపు పాడైపోవడమే తప్ప దాన్ని క్రమపరిచేవాడు లేకుండా కట్టబడడం అసాధ్యం. నువ్వెంత ఆత్మీయురాలివైనా, ఎంత ప్రార్థన పరుడివైనా 1కి 4 సార్లు దైవ విలువలను, దైవ క్రమాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే నిన్ను కట్టేవాడే ఈ భూమి మీద నీకు దేవుడిచ్చిన దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటి వాడై ఉండాలి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, గుమ్మములో నిలబడి ప్రయాణం చేసేవాడై ఉండాలి. హల్లెలూయా. గుమ్మములో నిలబడి గుమ్మముల గుండి ప్రకటించేవాడై ఉండాలి. మేస్త్రి ఉన్నాడు, గుమ్మం నిలబెట్టడం రాదు ఆయనకి. ఏం రాదు? దర్వాజ పెట్టడం రాదు. మరి దర్వాజ ఎవడు పెట్టాలి? దర్వాజ పెట్టే మేస్త్రి సపరేట్ రావాలా? ఇదేంటి? దర్వాజ పెట్టడానికి రానప్పుడు వాడు మేస్త్రీలు అయ్యాడు. అంటే గుమ్మముల గుండాక సంఘాన్ని కట్టని వాడు సేవకుడు ఎలా అవుతాడు? ఒక దైవజనుడు, వాక్యం అంటుంది, గుమ్మముల గుండి ప్రకటించే వాడికి పగ పెట్టుకునే వారు ఎక్కుంటారు. కారణం ఆ ప్రకటన అలా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా మీ గృహాలకి గుమ్మం పెట్టుకున్న దినాన్ని చూడండి, దినమంతా పోతుంది. ఒక్క గుమ్మం సెట్ చేయడానికి దినమంతా పోతుంది. గోడ చాలా ఈజీగా కట్టేస్తాడు, కానీ గుమ్మం పెడుతున్నప్పుడు ఆ గుమ్మం పడిపోకుండా చాలా సెట్ చేయాలి. ఆ గుమ్మం 2-3 రోజులు, వీలైతే వారం అంతా దాన్ని అలాగే సెట్టింగ్ కట్టి ఉండాలి. పొరపాటున పడే అవకాశాలు ఉంటాయి. ఆ గుమ్మానికి ఇటు గుండేస్తే ఇటు జరిగిపోతుంది, ఇటు గుండేస్తే ఇటు జరిగిపోతుంది. కనుక దాన్ని సెట్ చేసి దాన్ని క్రమంగా 4 మూలలు క్రమంగా పెట్టడానికి మేస్త్రికి చాలా టైం పడుతుంది. హల్లెలూయా. ఒక ఇటుక పెట్టడానికి పట్టే సమయం వేరు, ఒక గుమ్మాన్ని పెట్టే సమయం వేరు. అందుకనే గుమ్మం అనేది చాలా ప్రాముఖ్యమైన వర్క్ అది. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెరూషలేమునకు దేవుడు 12 గుమ్మాలు పెట్టాడు. మనం మన గృహానికి బెడ్రూమ్ డోరు, కిచెన్ డోరు, హాల్ డోరు అని ఎలా పెడతామో, దేవుని వాక్యం అంటుంది గొర్రెల గుమ్మము, నీటి గుమ్మము, మిష్కాదు గుమ్మము, పాత గుమ్మము, పెంట గుమ్మము. ఎందుకు దేవుడు వాటికి ఆ పేర్లు పెట్టాడు? ఆ పేర్లు ఎందుకు పెట్టబడ్డాయి? ఆ పేర్లు అక్కడ ఎందుకు పెట్టబడ్డాయి అంటే, అక్కడ జరిగే పని ఏదో పేరు అదే. మనం చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. కిచెన్ డోర్ అని చెప్పామని అంటే అది కిచెన్కి ఉంది కనుక కిచెన్ డోర్ అయ్యాది. అది అక్కడ జరిగే ప్రాసెస్ను బట్టే ఆ డోర్కు ఆ పేరు పెట్టబడింది. ప్రత్యక్ష గుడారానికి 3 ఎంట్రన్స్ డోర్స్ ఉంటాయి. ఆవరణ ద్వారం, పరిశుద్ధ ద్వారం, అతి పరిశుద్ధ ద్వారం. ద్వారం అనేది లేకుండా అందులోకి ప్రవేశించడం అసాధ్యం. అందుకే దేవుని వాక్యం అంటుంది, నూతన యెరూషలేము పట్టణముగా మనం కట్టబడాలి అని అంటే, మనకు దేవుని దైవజనుడు అనేవాడు అపోస్తులత్వమును చేతబట్టుకొని, బాగా వినండి, ఎవడు పడితే వాడు ఒక నూతన యెరూషలేము పట్టణాన్ని కట్టలేడు. దానికి ప్రభు ఖచ్చితంగా దేవుని ప్రమాణాలు ఇచ్చాడు. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు దేవునికి దేవాలయముగా కట్టబడుతున్నారు. హల్లెలూయా. నీవు దేవుని రాకడకు సిద్ధపడే ఒక నూతన యెరూషలేము పట్టణముగా నీవు కట్టబడాలి అని అంటే, నువ్వు ఖచ్చితంగా అపోస్తుల బోధలోనే ఉండాలి, తప్పదు. నిన్ను నడిపించేవాడు, నిన్ను కట్టేవాడు అపోస్తులయ్యే ఉండాలి. హల్లెలూయా. ఇంజనీరింగ్ చదవాలంటే నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలోనే చేరాలి. నువ్వు వేరే కాలేజీలో చేరి ఇంజనీరింగ్ చదవలేవు. ప్రభు రాకడకు నిలబడాలి, నేను మహిమలో నేను ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే, ఆ బోధను ప్రకటించి ఆ దైవ దర్శనాన్ని చేతబట్టుకున్న వాడి దగ్గరనే నీవు నేను ప్రభు రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. చదవాలి హుషారుగా, హల్లెలూయా.
ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ప్రతి వారం ఒక్కొక్క గుమ్మాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుని వాక్యంలో మనం చదివాం, యెరూషలేముకు మొట్టమొదటగా ఎదుర్కొనే గుమ్మం పేరు గొర్రెల గుమ్మం. చెప్పనే పేరు గొర్రెల గుమ్మం. ఈ గుమ్మం ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 10వ అధ్యాయం. చాలా త్వరగా రెఫరెన్స్ చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు మరలా తనను వెంబడిస్తున్న వారందరితో ఇలాగనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఏంటట? గొర్రెలు ప్రవేశించే ద్వారం ఎవరట? నేనే. అంటే ఇప్పుడు స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది, గొర్రెలు వెళ్ళే గుమ్మం ఎవరయ్యా అని అంటే మన ప్రభువే. మన ప్రభువే. ఒక నూతన యెరూషలేము అనే పట్టణానికి, యెరూషలేము అనే పట్టణానికి మొదటి గుమ్మం దేవుడు ఏం పేరు పెట్టాడంటే గొర్రెల గుమ్మం. రేపు ప్రభు రాకడలో ఎత్తబడే ఒక వ్యక్తిగా మీరు నేను మనం సిద్ధపడాలి అని అంటే మొదట యేసు అనబడుతున్నటువంటి ఆ ద్వారములో మన ప్రవేశం జరగాలి. హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రిని ఎవ్వడు చేరలేడు. అంటే పరలోకంలో నిత్య మహిమలో ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే నా ద్వారా వెళ్ళాలి. అదే గొర్రెలు దాటే గుమ్మము. ఒక యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఒక దైవజనుడైనా ఒక విశ్వాసైనా ఎవరైనా తండ్రిని చేరడానికి ఒక మొట్టమొదటి మార్గాన్ని నా ప్రభు నియమించాడు. ఆ మార్గమే నా ప్రభు. మీరు అనాదిలోనే ఆ ఏదెను వనములో జీవ వృక్ష ఫలం అనే ఒక చెట్టు ఉంటుంది. బాగా వినండి, దేవుని వాక్యాన్ని చాలా లోతుగా మీరు ఆలోచించండి. సాధారణమైన ఫలాలు ఉన్నాయి, అది కేవలం ఆదాము అవ్వలకి కడుపు నింపడానికి పెట్టాడు దేవుడు. అది జస్ట్ శరీరానికి ఆకలి తినే ఫుడ్. అది 2 మంచి చెడులను తెలియజేసే చెట్టు ఫలం కూడా పెట్టాడు. 3 జీవవృక్ష ఫలాన్ని కూడా పెట్టాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, మంచి చెడులను ఇచ్చే ఫలాన్ని తినద్దు అని చెప్తే వాళ్ళు తిన్నారు. కానీ జీవవృక్ష ఫలం దగ్గరికి మీరు వెళ్ళకండి, తినకండి అని ఏం చెప్పలేదు. కానీ ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు? హల్లెలూయా. ఇప్పుడు జరిగిన సంభవం అంతా మనకు తెలుసు. దేవునికి అవిధేయులు అయ్యారు. దేవుని తోటలో నుంచి దేవుడు వాళ్ళను వెళ్ళగొట్టాడు. ఇప్పుడు భయంకరమైన పని జరిగింది అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున, ఇదిగో ఏదెను తోట తూర్పు దిక్కున ఒక గేట్ ఉంది. ఆ గేటు దగ్గర కెరూబులను, జీవవృక్షానికి, ఇదిగో జీవవృక్షానికి వెళ్ళే ప్రత్యేకమైన ఇంకొక త్రోవ ఉంది. ఆ త్రోవకు కావలి కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నా దేవుడు నిలవబెట్టాడు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. చదవమా హుషారుగా హల్లెలూయా. మా బాధలు మాకు ఎక్కువైపోయారని అంటే ఏమేమో చెప్తాను నేను అనుకునేవారు అధికంగా ఉంటారు. నీ బతికినంత కాలం అవే బాధలు ఉంటాయి, బ్రతికినంత కాలం అవే ఉంటాయి.
దేవుని వాక్యం అసలు ఏం చెప్పాలో, దేవుని వాక్యం అంటే ఏంటో ఈరోజు చాలా మందికి అర్థం కావాలలేదు. పనికి వాళ్ళ కబుర్లు చెప్పే వ్యక్తులు ఎక్కువైపోయారు, వినడానికి ఆశపడేవారు కూడా అధికమైపోయారు. అందుకనే ఆమోసు గ్రంథంలో స్పష్టంగా ప్రవచనమే రాశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జీవవృక్షము వెళ్ళే మార్గాన్ని దేవుడు ప్యాక్ చేసేసాడు. ఒక ఖడ్గ జ్వాలను కాపుదల పెట్టేశాడు. ఎందుకంటే ప్రభు స్పష్టంగా అంటాడు, జీవ వృక్షానికి వెళ్ళే తోవ మనం గనక బంద్ చేయకపోతే ఆదాము వెళ్ళి ఆ ఫలము తిని నిత్యము జీవిస్తాడేమో. అంటే ఆ ఫలము ఎవడైతే తింటాడో వాడు నిరంతరం జీవిస్తాడు. అంటే మరణం ఇక వాని మీద ప్రభుత్వం చేయదు. ఇప్పుడు ఆ ఫలాన్ని మానవుడికి అందకుండా దేవుడు మూసేశాడు, మార్గాన్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, యేసయ్య గొర్రెలు అనబడుతున్న తన ప్రజలు వెళ్ళడానికి ఆయనే ఒక మార్గమై భూమి మీదకి దిగొచ్చాడు. ఇప్పుడు దిగి వచ్చిన వాడు అంటాడు, బాగా వినండి, దిగి వచ్చిన వాడు అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదువుదాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను వారు చనిపోయారు. దేనిని తినువాడు చావక ఉండునట్లు ఎదుగో అదృశ్యంగా ఏదేను తోటలో జీవ వృక్షానికి మాదిరిగా ఉన్న ఆ చెట్టు ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న నా ప్రభువే. పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఫలము ఈ ఫుడ్ ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడు జీవిస్తాడు. హల్లెలూయా, చబలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఆదాము మన మూల పితరుడు, అతనికి ఆ జీవ వృక్ష ఫలాన్ని ఇచ్చి నిరంతరము జీవించే ఒక గొప్ప ఆపర్చునిటీని దేవుడు తన తోటలో పెట్టాడు. అమ్మా పెట్టాడు. కానీ ఈ మనిషి సాతానుడు వాళ్ళను చేయొద్దు అన్నబడుతున్నటువంటి మంచి చెడులను తెలివినిచ్చి దేవుడు వద్దు అన్న ఫలము వైపు చూసేటట్టు చేశాడు. కానీ జీవవృక్ష ఫలం వైపు వాళ్ళ దృష్టి వెళ్లకుండా ఆపేశాడు. ఈరోజు దేవుని లేఖనం మనం గుర్తుపెట్టుకోవాలి. అశాశ్వతమైన లోకం వైపు దుష్టుడు లోకస్తులందరినీ దృష్టి నిలుపుతున్నాడు. కానీ సదాకాలం యుగ యుగములు దేవునితో సదాకాలం నిలవబడే యేసయ్య దగ్గరికి ప్రజలను రాకుండా అడ్డగిస్తున్నాడు. అందుకే నా ప్రభు అంటున్నాడు, జీవాహారము నేనే, నేనే. ఆ ఫలం ఎవరో కాదు, నేనే. అంటే అర్థం ఏంటి? ఏ ఖడ్గ జ్వాల అయితే నా దేవుడు అనాదిలో ఏదేను వనానికి అడ్డుగా కావలిగా ఉంచాడో ఆ జీవ ఫలమే యేసు ప్రభు రూపములో భూమి మీదకి వచ్చేసింది. శరీరధారి అయి ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, వాడి మీద మరణం ప్రభుత్వం చేయదు. వాడి ఆత్మకు మరణము లేదు. ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడ ఉంటాడు. ఈ శరీరానికి ముగింపు రాగానే ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. అంటే చావు కేవలం శరీరానికే, ఆత్మకు కాదు. అందుకే నా ప్రభు అంటున్నాడు, గొర్రెల గుమ్మం ఎవరు అని అంటే నా ప్రభు. ఈ గుమ్మముల గుండా దేవుని ప్రజలు, సర్వలోక నివాసులు అనబడుతున్న ప్రతి వ్యక్తి యేసు ప్రభు అనబడుతున్న ఆ మార్గములో గుండా నిత్య జీవానికి ప్రయాణమై వెళ్ళాలి. హల్లెలూయా. గొర్రెల గుమ్మములో ఎవడైతే అడుగు పెట్టాడో, యేసు ప్రభు అనబడుతున్న ఆ మార్గముల గుండా ప్రయాణమై వెళ్లకుండా సదాకాలం నివాసము చేసే నిత్య రాజ్యములోకి ఒక వ్యక్తి వెళ్ళడం అసాధ్యం. మరొక మార్గము లేదు. బాగా వినండి.
అందుకని ఒకరోజు దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా నా ఎడల నీ కృప దయతో విశాలపరిచి నాకు నీ మార్గాన్ని బయలుపరచు. ఏం చెప్పాలట? ఎప్పుడైనా ఇలాగ ప్రార్థన చేసేవాడు ఎవడైనా కనపడతాడా? వరాల కోసం, ఫలాల కోసం, ఆశీర్వాదాల కోసం తప్పించే ఈ తరంలో నిర్గమకాండం 33వ అధ్యాయం. నేను ప్రతి రెఫరెన్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు రాసుకోవాలి, మీరు సబ్జెక్టును ధ్యానించాలి. నిర్గమకాండం 33:13 చదువు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల నీ కనికరము కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నువ్వేంటో నాకు తెలుస్తుంది. ఏమడుగుతున్నాడు ఈ మనిషి? నీ మార్గాన్ని నాకు బయలుపరచు. ఎలా నీలో నేను ప్రయాణం చేయాలో ఆ మార్గమే అదృశ్య దేవుడైన నా ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా రావడానికంటే ముందే మోషే దేవునితో అడుగుతున్నాడు, నాకు నీ మార్గాన్ని బయలుపరచు ప్రభా. ఆ మార్గం మనం ఆరాధిస్తున్నటువంటి నా ప్రభువు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చదవ హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ మార్గములో, ఈ గుమ్మములో, బ్రదర్ నా వైపు చూడండి, ఈ గుమ్మములో నిజంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఈ గొర్రెల గుమ్మం ఒక యేసుక్రీస్తును రక్షించబడిన విశ్వాసిగా నిన్ను ఒక గొర్రెగా పరిశుద్ధ గ్రంథం చెప్తే, గొర్రెల గుమ్మమైన పడుతున్నటువంటి యేసయ్యలో ప్రయాణం చేయాలి. ఇలా ప్రయాణం చేసేవాడి గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఒక మంచి మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 119వ కీర్తన 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 119 3వ వాక్యం. వారు ఆయన మార్గం, ఈ దేవుని మార్గము అని పిలువబడుతున్న యేసులో నడుచుచు ఏ పాపమును చేయరు. హల్లెలూయా. మార్గములో, యేసు అనబడుతున్నటువంటి మార్గములో, దేవుని సన్నిధానములో నడిచే ప్రజలు పాపమునకు దూరంగా ఉంటారు. యేసయ్యను నమ్ముకొని, ఇదిగో యేసు రక్తంలో కడగబడి యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పుకుంటూ అదే పాపములో ఒక మనిషి జీవన విధానం గనక నడిస్తే నువ్వెప్పుడో మార్గం తప్పిపోయావు. ఏది? మార్గం తప్పిపోయావు, మార్గం తప్పావు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, ఆ వారు మార్గములో నడిస్తే వాళ్ళట పాపము చేయరు. ఒకవేళ ప్రభువుని అంగీకరించి అదే త్రాగుడు, అదే తిరుగుడు, అదే వ్యామోహం, అదే వ్యభిచారం, అదే శపించబడిన అనుభవాల్లో ఒక వ్యక్తి కనుక బ్రతుకుతున్నాడు అని అంటే, నా దేవుని వాక్యం స్పష్టంగా అంటుంది, గొర్రెల మార్గంలో లేదు, వారు ఎప్పుడో మార్గాన్ని తప్పి తిరిగారు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. శబ్దం హుషారుగా హల్లెలూయా. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథం యూదా పుస్తకం తీయండి ఒకసారి త్వరగా. యూదా గ్రంథం, ఆ మాట చదువుతారా? యూదా పుస్తకము 12వ వాక్యం నుంచి చదవండి ఒకసారి. వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు తమ్మును తామే నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జలమైన మేఘములుగాను, కాయలు రాలి
ఫలములు లేక 2 మారులు చచ్చి వ్రేతవ్యస్తంగా ఉంటుంది. అందుకే నా దేవుని వాక్యం అంటుంది, ఒకరోజు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలందరినీ సినాయి కొండ కింద ఉంచి నా ప్రభు మోషే అనబడుతున్న సేవకుని పర్వతం మీదకి రమ్మంటాడు. 40 దివారాత్రాలు నా ప్రభుతో అతను గడుపుతూ ఉంటాడు. అయితే మోషే దైవజనుడైన వాడు దూరమయ్యేసరికి కింద విశ్వాసులు చెడిపోతారు. ఆ విశ్వాసులలో ఉన్న కొద్దిమంది చెడిపోయిన ప్రజలు మిగిలిన ప్రజలందరినీ రచ్చగొట్టి దేవునికి సేవకునికి లోబడకుండా అనేకమైన విచిత్రమైన పద్ధతులను వారు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దేవుడు మోషేతో ఒక బలమైన మాట మాట్లాడతాడు. నిర్గమకాండం ఆ మాట ఒకసారి చదవండి. 32వ అధ్యాయం 7వ వాక్యం. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వాక్యం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు త్వరగా దిగి వెళ్ళు, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఇదిగో విశ్వాస జనం నీ ప్రజలు ఏందట అమ్మా నోరు చెప్పండి, ఏంటి? చెడిపోయారు. బాగా వినండి, చెడిపోయాడు. క్లియర్ కట్గా చెప్తున్నాడు ప్రభు, చెడిపోయారు. ఏం చేసి చెడిపోయారు అంటే కింద అంటున్నాడు, నేను వారికి నియమించిన త్రోవ మార్గము నుండి వారు తొలగిపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని మాటలు మీకు? త్రోవలో నుండి ఎవడైతే సైడ్ అయ్యాడో, మార్గము తప్పిన చుక్కలుగా బతుకుతున్నాడు, యేసు అనబడుతున్న గొర్రెల మార్గములో నుంచి ఎవడైతే తప్పి తిరుగుతున్నాడో బైబిల్ అంటుంది వారు చెడిపోయారు. మార్గము తప్పి తిరుగుతున్నవాడు బాగున్నాడు అని బైబిల్ చెప్పడం లేదు. నువ్వు చెడిపోయావు. ఒక వ్యక్తి తాగుతున్నాడు, ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, ఒక వ్యక్తి అక్రమ సంబంధాలకు బానిసయ్యాడు, ఒక వ్యక్తి రహస్య జీవితం చెడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే చేతిలో బైబిల్ ఉంది, సంఘములో మెంబర్షిప్ ఉంది, పరిశుద్ధుల పేరుంది, అబ్రహామో, యాకోబో, యోహానో, మరియనో, సలోమో, ఎస్తేరో పిలువబడుతున్న పేర్లు బాగానే ఉన్నాయి. సంఘంలో బల్లలో పాల్గొంటున్నారు, ప్రేమ విందుల్లో పాల్గొంటున్నారు. అయినా మార్గము తప్పాడు కనుకనే వాడు చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడు అని అంటే చెప్పండి, నోరు తెరిచి, మార్గము తప్పాడు. ఫలానోడు నాకు ఒత్తిడి చేశాడు గనక నేను తాగాను, ఫలానా వాళ్ళు నన్ను బాగా వేధిస్తున్నారు గనక నేను చెడిపోయాను. నువ్వు చెడిపోవడానికి ఫలానా 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 కాదు కారణం. నువ్వు చెడిపోవడానికి నువ్వెప్పుడో యేసు అనబడుతున్న మార్గంలో నుంచి సైడ్ అయిపోయావు. నువ్వు మార్గంలో లేవు. నువ్వు మార్గంలో ఉంటే సరిగ్గానే ఉంటావు. మార్గంలో ఉంటే నీ దగ్గరికి ఏది రాదు. నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏది రాదు. మార్గంలో ఉన్నాడు, దైవ నియమంలో ఉన్నాడు యోసేపు. అందుకనే పోతీఫరు భార్య యొక్క ప్రయత్నాలు ఆయన దగ్గర ఫలించలేవు. ఫలించింది ఎప్పుడు ఒక వ్యక్తిలో అనంటే మార్గం తప్పాడు. ఒక వ్యక్తి మార్గం తప్పితే అన్ని ఫలిస్తాయి. ఒక వ్యక్తి మార్గంలో ఉంటే ఎవడు ఏమి చేయలేడు. నా ప్రభు మోషేతో నీ ప్రజలు మార్గము తప్పారు, చెడిపోయారు. ఒక్క మాటలో నీకు నాకు అర్థం కావాలి. నేను యేసు అనబడుతున్న గొర్రెల గుమ్మములో నుండి నేను సైడ్ అయ్యాను అని అంటే చెడిపోవడం ఖాయం. నేను చెడిపోయాను అని అంటే నేను మార్గం ఎప్పుడో తప్పిపోయాను అని అర్థం.
హల్లెలూయా. మార్గంలో ఉన్నావా నువ్వు? నీకు నువ్వే చూసుకో. గుమ్మంలో గుండా ప్రయాణం చేస్తున్నావా? చూసుకో. ఒకవేళ గుమ్మంలో లేవు కనుకనే నువ్వు తప్పిపోయావు ఎప్పుడో. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మార్గములలో ప్రయాణం చేసేవాడు ఏ పాపం చేయడు అని అంటున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. చేదమ్మ స్వరమెత్తి హుషారుగా హల్లెలూయా. ఇంకో మీకు మంచి మాట చూపిస్తాను. ఈ జీవన యాత్ర అంతా మన ప్రతి ఆశీర్వాదం, మన ప్రతి దీవెన ఎలా తీసుకోవాలో తెలుసా? అక్కడ మంచి మాట చూపిస్తాను. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ ప్రార్థనను ఆలకించి నీకు దీవెన ఇచ్చే సమయం ఒక రోజు ఉంది. నువ్వు భయపడకు. ఒక టైం పెట్టుకున్నాను నేను ఆ టైంలో హెచ్చిస్తాను, దీవిస్తాను, గణపరుస్తాను. నేను నిన్ను దీవిస్తాను. నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడని బంధింపబడిన వారితోను, చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైనటువంటి పరిస్థితులను పంచిపెట్టుటకై నేను నిన్ను కాపాడి, ఇదిగో నశించిపోయి పాడైపోయిన ప్రజలకు నిబంధనగాను నియమించి తిని, ఇదిగో మార్గములలో నీవు నడిపించే ప్రజలు మేస్తారు. హల్లెలూయా. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టల మీద వారికి మేపు కలుగుతుంది. హల్లెలూయా. మార్గములలోనే నేను వారి ప్రతి అక్కర తీరుస్తాను. మేత అంటే ప్రతి కడుపు నింపే ఆహారం, నీ ప్రతి ఆశను తీర్చే అవసరతలన్నీ నా ప్రభు అంటున్నాడు. నీ అక్కర తీర్చుకోవడానికి నువ్వు మార్గం తప్పి ప్రయత్నం చేయకు. నేను మార్గములలోనే నా బిడలను నేను వారిని మేపుతాను. హల్లెలూయా. మార్గంలో మేపుతాను నేను. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. గొర్రెలు బయలు వెళ్ళు మార్గము నేనే, గొర్రెల ద్వారమును నేనే అని అన్నాడు. యేసును ఈరోజు లక్షల కోట్ల మంది నమ్మారు, కానీ పరిస్థితి మార్గములు ఎప్పుడో తప్పారు. మార్గము తప్పి తిప్పడమే సాతాను ప్రయత్నం. బాగా వినండి. జీవవృక్ష ఫలానికి మార్గాలు వెళ్లాల్సిన ఆదాము అవ్వలను వద్దు అన్న ఫలం వైపు వారి కనులను, వాళ్ళ దర్శనాన్ని తిప్పడమే సాతాను ప్రయత్నం. నేను యేసయ్యలో నుంచి పక్కకు తీయడు వాడు, నన్ను సేవలో నుంచి పక్కకు తీయడు, మార్గాన్ని డైవర్ట్ చేస్తాడంతే. హల్లెలూయా. మహిమలో రాకడకు నిలబడవలసిన మార్గాల గుండా వెళ్లకుండా నీకు తప్పుడు త్రోవలలో నుండి నడిపించడం ప్రారంభిస్తాడు. ఇప్పటికే కోట్ల మంది మార్గం తప్పారు. ఎలా చెప్తాం? బైబిల్ అంటుంది, మార్గము తప్పారు కనుకనే పాపంలో పడ్డారు. మార్గములో వారు ప్రయాణం చేయాలి. మన ప్రతి అక్కర, మన ప్రతి అవసరత మార్గమయ్యున్న యేసులో నుండే మనము తీసుకోవాలి. ఈ విషయాన్ని మీకు మళ్ళీ వారం అద్భుతమైన విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఇంకో మాట మీకు చదువుతాను ఒకసారి. రేపు మహిమలో, రేపు రాకడలో నిలబడి, రేపు నిత్యరాజ్యంలో నిలబడేవారు ఎలా ఉంటారు అని బైబిల్ చెప్తుంది అని అంటే, అదే యెషయా పుస్తకం 57వ అధ్యాయం ప్రారంభ వాక్యం. యెషయా గ్రంథం 57 మొదటి వాక్యం. ఇదిగో నీతి మంతులు నశించుట చూచి ఎవ్వరును మనసున పెట్టరు,
భక్తులైన వారు ఇదిగో ఇదిగో భూమి మీద నుండి తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఎవ్వరికి తోచదు. ఇదిగో జాగ్రత్తగా వినండి. వారు ఎక్కడికి తీసుకుపోబడుతున్నారు? నీతిమంతులు, భక్తులు, దేవుని బిడ్డలు భూమి మీద నుండి నా ప్రభు అంటున్నాడు, వారిని తీసుకొని పోతున్నాను. ఎక్కడికి తీసుకొని పోతున్నాను? విశ్రాంతిలోకి తీసుకొని పోతున్నాను. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? విశ్రాంతిలోకి వారు తీసుకొని పోబడుతున్నారు. ఎందుకు విశ్రాంతిలోకి వెళ్ళారు తెలుసా? వారు తమకు సూటిగా ఉన్న మార్గమున వారు నడిచారు కనుక. తమకు సూటిగా, స్ట్రైట్ వే. దాని ఇంకో మాటలో చెప్పాలంటే రైట్ వే. ఏంటి ఇంగ్లీష్లో స్ట్రైట్ వే అని ఉందా? రైట్ వే. ఆలోచించండి. వారు సరి అయిన మార్గములో, సూటిగా ఉన్న మార్గములో వారు నడుచువారు కనుక తమ పడకలు, ఇదిగో వినండి, రేపు మహిమ కలిగిన రాజ్యంలో తమ పడకల మీద పరుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. హల్లెలూయా. శదమగటిగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. ఆ మాట ఒక్కసారి మాట ఇంగ్లీష్లో చదువు. ఆ మాట హల్లెలూయా. బాగా వినండి. పరిశుద్ధులు, రేపు నీవు నేను, మన కంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులు, ఎవడైనా పరలోకానికి పోయాడని ఎట్లా గుర్తు తెలుసా? బాగా వినండి. అయ్యగారు బొందబెట్టేటప్పుడు విశ్వాసుల గురించి మన మధ్యలో లేడు, రేపు ప్రభులో ఉన్నాడని చెప్తాడు. కానీ రేపు ఉన్నాడో లేడో ఆడికి పోతే తెలుస్తుంది. ఆడికి పోతేనే తెలుస్తుంది. ఆడికి పోకంటే ముందు కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, వాడు సూటి అయిన మార్గములో నడిచి గనక బ్రతికితే, వాడు, ఆ విశ్వాసి, ఆ సేవకుడు ఈ భూమి మీద దేవుని మార్గం అనబడుతున్న, గొర్రెల గుమ్మం అనబడుతున్న ఆ మార్గంలో వాడు సరిగ్గా గనక నడిస్తే, అక్కడ అంటున్నాడు, వారు సూటి అయిన మార్గములో వారు నడిచారు గనక వారు నిత్య విశ్రాంతిలో వారు తమ పడకల మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవడికి రేపు విశ్రాంతి? ఎవడికి రేపు అక్కడ సమాధానం? ఎవడు రేపు మహిమ కలిగిన రాకడలో దేవునితో యుగ యుగాలు ఉంటాడో? మార్గములో ప్రయాణించిన వాడే. మార్గము తప్పి సేవ చేసి, మార్గము తప్పి విశ్వాస జీవితం చేసి, సచిన శవం మీద ఒక పెద్ద శిలువ పెట్టినంత మాత్రం రేపు ప్రభువులో నిలబడతాం అనుకో, పొరపాటు. కారణం, మార్గము తప్పి తిరుగుతున్న వారు అలా తిరిగారని బైబిల్ చాలా పర్యాలు చెప్తుంది. మీకు రెఫరెన్స్లు చూపించాను. వారు మీతోనే ఉన్నారు, కానీ వారు మార్గము తప్పే చుక్కల్లాంటి వారు అని అన్నాడు. మోషే, నీ ప్రజలు మార్గము తప్పారు అని అన్నాడు దేవుడు. ఈరోజు దేవుని సంఘముగా నీవు నేను, నీకు సూటిగా ఉన్నటువంటి గొర్రెల మార్గం అనబడుతున్న యేసులో నీ ప్రయాణం ఉందా? మార్గం తప్పావా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో నేను మీకు వచ్చే వారం చెప్తాను. మొదటి గుమ్మం పేరు గొర్రెల గుమ్మము. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఆ గొర్రెల గుమ్మం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభువే. ఆ గొర్రెల గుమ్మంలో ఒక మనిషి ఎలా వెళ్ళాలి అని అంటే మనం చదివాం. దేవుని బిడ్డలారా, జీవం ఆ గుమ్మంలో వెళ్ళిన వాడికే దొరుకుతుంది. నేనే మార్గం, నా ద్వారా తప్ప జీవం అనబడుతున్న నా తండ్రి రాజ్యంలోకి ఎవడు వెళ్ళలేడు. జీవాహారము నేనే.
నేనే, నాలోనికి వస్తే మీకు జీవం ఉంటుంది అని అన్నాడు. సదాకాలం యుగయుగములు ప్రభుతో జీవించే అనుభవం. అందుకనే దేవుని వాక్యంలో గడిచిన కాలంలో యేసు ప్రభుల వారు భూమి మీద రాకంటే ముందే మోషే ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నాకు నీ కటాక్షం నా మీద ఉంటే నాకు నీ మార్గము బయలుపరచు, నీ మార్గం చూపించు నాకు, అప్పుడు కదా నేను నిన్ను తెలుసుకుంటానని అన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, వారు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు గనుకనే వారు పాపము చేయలేదు అని అంటున్నాడు. ఆలోచించు, దేవుని సముఖంలో మనం మార్గములలో గుమ్మములలో ప్రయాణం చేస్తున్నామా? ఆ మార్గములో ఏముంటుంది అని అంటే, మీకు ఒక్క మాట చెప్పి నేను ముందు వారంలో ఆ అనుభవాలు మనం నేర్చుకుందాం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఎలా ప్రయాణం చేస్తారో, ఆ మార్గము గుండా ఏమేం నేర్పిస్తాడో దేవుడు, యేసు అను గుమ్మం, గొర్రెల గుమ్మములో ఏముంటుందో నేను మీకు చూపిస్తున్నాను అని అంటాడు. నేనే మార్గం, నా మార్గం పేరే గొర్రెల గుమ్మం. ఈ మార్గంలో సత్యం ఉంది. ఏముంది చెప్పండి, ఏముంది? నేనే మార్గం, నా మార్గములో వెళ్తే నేనే మీకు సత్యం అవుతాను. సత్యములో బతకాల్సి వస్తుంది. ఆ సత్యములో వెళ్తే మీకు రేపు జీవంలోకి వెళ్తారు. మార్గంలో నేను ఉన్నాను అని అంటే నేను సత్యంలో ఉంటాను. నువ్వు మార్గంలో బతుకుతున్నావు అని అంటే నువ్వు సత్యంలో జీవిస్తావు. నువ్వు మార్గము తప్పితే నీ జీవితంలో సత్యం ఎప్పుడో కొలాప్స్ అయిపోతుంది. అందుకనే చాలా మంది ప్రజలు సత్యం లేదు, నీతి లేదు, వాళ్ళు భ్రమపడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా మాట వినండి. వాడు నిన్ను నన్ను చేసే ఒకే ఒక భయంకరమైన లాజిక్, మార్గం డైవర్ట్ చేస్తాడు అంతే. చెప్పడం ఏం చేస్తాడు? చెప్పడం ఏం చేస్తాడు? నువ్వు అనుకుంటావు నేను మార్గంలోనే ఉన్నానని, ఎప్పుడో తప్పిపోయావేమో, ఎప్పుడో తప్పిపోయావేమో. అందుకనే లోకం 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 లోక సంబంధం, లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న పరిస్థితులు నేను పిక్క తింటున్నాయి. పాపంలో చిక్కిపోయావు, చెడు నీ మీద దాడి చేస్తుంది. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు మార్గం తప్పిన నీవు రేపు విశ్రాంతిలోకి వెళ్తావని నువ్వు నమ్ముతున్నావా? నమ్మొచ్చా అమ్మ? నమ్మొచ్చా? మార్గం తప్పిన వాడు రేపు నిత్య రాజ్యంలో ఉంటాడని నమ్మొచ్చా? నువ్వు నమ్మితే నమ్ముకో, నీ కర్మ, కానీ జరగదు. నీకు నమ్మేలన్న భ్రమ ఉంటే నమ్ముకో, ఎవడద్దు అంటున్నాడు, కానీ అది జరగదు. బైబిల్ చెప్తుంది, వారు సూటిగా ఉన్న మార్గములో వారు ప్రయాణం చేశారు గనుకనే వారు విశ్రాంతిలోకి వెళ్ళారు. రేపు వారు అబ్రహాము రొమ్మున విశ్రాంతిలో లాజరు ఎందుకు వెళ్ళాడు? మార్గములో వెళ్ళాడు. ఆయన విశ్రాంతిలో లేకపోతే ఎటు వెళ్తాడు? ఇంకెక్కడ విశ్రాంతి? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు? మార్గం తప్పాడు వీడు, దేవుడు నియమించిన మార్గాన్ని తప్పాడు. మార్గము తప్పి తిరుగుతున్న చుక్క ఇంకెక్కడ వెలిగిస్తుంది? కాస్త పడిపోతున్నప్పుడు కూడా వెలుగుగానే కనపడుతుంది. పడిపోతున్న చుక్కలను చూసారా? పడిపోతున్నప్పుడు కూడా వెలుగుతున్నట్టే ఉంటుంది, పగిలిపోయినప్పుడు కూడా వెలుగుతున్నట్టే ఉంటుంది. కానీ దాని జీవితం అప్పటితో ఖతం అయిపోతుంది. క్రైస్తవుడిగానే, విశ్వాసిగానే, సేవకుడిగానే సమాజానికి అనిపిస్తుంది, కానీ నీ జీవితానికి భవిష్యత్తులో నిత్య విశ్రాంతి దొరకదు. అందుకనే చెప్తున్నాను, దయచేసి గుమ్మముల గుండా ప్రయాణం చేసే జీవనం మనకు కావాలి. ఆ మార్గాలే మనల్ని భవిష్యత్తులోకి నడిపిస్తాయి. మన ప్రతి అక్కర గుమ్మముల గుండా వెళ్ళే, మార్గాల గుండా వెళ్ళే మనం దేవుని దగ్గర ప్రతి అక్కర తీర్చుకోవాలి. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉండొద్దు. మార్గము తప్పి తిరిగిన ఇశ్రాయేలు వారే ఉండొద్దు. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, మార్గము మార్గం మార్గం అదే గొర్రెల మార్గం. ఆ మార్గములో నీతి సత్యం ఉంది. ఆ మార్గంలో ప్రయాణం చేసేవారు దేవుడు ఎలా నడిపిస్తాడో, ఆ మార్గము గుండా నా ప్రభు తన సంఘాన్ని, తన ప్రజలను ఎలా నడిపిస్తాడో మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఆ మార్గములో ఒకవేళ నువ్వు తప్పిపోతే నా ప్రభు
మళ్ళీ నీతో గుర్తు చేస్తున్నాడు, మార్గములోకి రా, మార్గములోకి రా, నియమములోకి రా. ఆ మార్గము తప్పితే బైబిల్ అంటుంది, ఎవడైనను గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక గనక ఉంటే వాడు దొంగ, వాడు దోచుకునేవాడే తప్ప నీతిమంతుడు కాడు. నీ జీవితం అంతా అలాగే ఉంటుంది. కనుక జాగ్రత్తగా మనం దేవుని సన్నిధానంలో సాగుదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. చదం స్వరమెత్తి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.